హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ముందుగా ఒక నివేదిక గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. రాబోయే పోటీ పరీక్షలో తప్పనిసరిగా ఇక్కడ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి ఆ యొక్క నివేదిక ఏంటి అంటే ప్రపంచ సంతోష నివేదిక లేదా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది 2025 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క నివేదిక గురించి డిస్కస్ చేద్దామండి. ఈ యొక్క నివేదికను ఎవరు విడుదల చేశారు అంటే మాత్రం గ్యాలప్ మరియు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారి యొక్క భాగస్వామ్యంతో, అంటే ఈ యొక్క రెండు సంస్థల యొక్క భాగస్వామ్యంతో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం యొక్క వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వారు ఈ యొక్క వార్షిక ప్రపంచ సంతోష నివేదికను ప్రతి సంవత్సరం కూడా విడుదల చేయడం జరుగుతుంది. అలా 2025 సంవత్సరానికి సంబంధించిన ప్రపంచ సంతోష నివేదికను ఎప్పుడు విడుదల చేశారు అంటే 2025 మార్చి 20వ తేదీన ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఎందుకోసం మార్చి 20వ తేదీన ఈ నివేదికను విడుదల చేశారంటే ప్రతి సంవత్సరం కూడా మార్చి 20వ తేదీని మనం అంతర్జాతీయ సంతోష దినంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ సంతోష దినోత్సవం రోజున ఈ యొక్క నివేదికను అయితే విడుదల చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నివేదికను ఎన్ని దేశాలను ఆధారంగా చేసుకొని విడుదల చేశారు అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 147 దేశాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాలేవి, అదేవిధంగా అతి తక్కువ సంతోషం ఉన్నటువంటి దేశాలేవని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. ఇక్కడ చూడండి, మొత్తంగా ఈ యొక్క నివేదికను ప్రచురించడానికి పరిగణలోకి తీసుకున్న దేశాల సంఖ్య 147 అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే 2025 ప్రకారం ప్రపంచంలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాలుగా ఉన్నాయి అంటే మాత్రం ఒకటి చూడండి, మొట్టమొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం ఉంది, రెండవ స్థానంలో డెన్మార్క్ ఉంది, మూడవ స్థానంలో ఐస్లాండ్ ఉండగా, నాలుగో స్థానంలో స్వీడన్ ఉండగా, ఐదో స్థానంలో నెదర్లాండ్ ఉండడం జరిగాయి. వీటి యొక్క వరుస క్రమం పైన ఎగ్జామినర్ తప్పనిసరిగా ప్రశ్న అడుగుతారు. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ మొట్టమొదటి స్థానంలో ఫిన్లాండ్ దేశం అనేది ఉండడం జరిగింది. అయితే ఫిన్లాండ్ దేశం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచ సంతోష నివేదికలో అత్యంత సంతోషకరమైనటువంటి దేశాల జాబితాలో మొదటి స్థానంలో ఉండడం ఇది వరుసగా ఎనిమిదవసారి అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే మొదటి 3 దేశాలను ఏ విధంగా గుర్తుంచుకోవాలంటే FDI అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. FDI ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అండి. ఈ ఒక మూడింటిని గుర్తుంచుకుంటే ప్రశ్న ఏ విధంగా అడిగినా కూడా మనం ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడింటిని గుర్తుంచుకోండి. F అంటే ఫిన్లాండ్, D అంటే డెన్మార్క్, I అంటే ఐస్లాండ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే ఈ యొక్క ప్రపంచ సంతోష నివేదికలో భారత్ ఎన్నవ స్థానంలో ఉందని కూడా ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2025లో ప్రచురించిన ప్రపంచ సంతోష నివేదికలో భారత్ 118వ స్థానంలో ఉండడం జరిగిందండి. అదే గతంలో 2024లో విడుదల చేసిన నివేదికలో భారత్ 126వ స్థానంలో ఉండగా ఇప్పుడు 118వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రపంచ సంతోష నివేదికలో చివరి స్థానంలో ఉన్నటువంటి 3 దేశాలను కనుక పరిశీలిస్తే 147వ స్థానంలో, అంటే అత్యంత సంతోషకరం లేని దేశాల జాబితా, అత్యంత సంతోషకరం లేని దేశంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది చివరి స్థానంలో ఉండడం జరిగింది. ఎన్నవ స్థానం అంటే 147వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇక 146వ స్థానంలో సియోరా లియోన్ అనేటువంటి దేశం ఉండగా 145వ దేశంగా లెబనాన్ అనే దేశం ఉండడం జరిగాయి. కాబట్టి వీటి వరుస క్రమం కూడా గుర్తుంచుకోండి. 147 ఆఫ్ఘనిస్తాన్, 146 సియోరా లియోన్, 145 లెబనాన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక భారత్తో ఉన్నటువంటి పొరుగు దేశాల యొక్క ర్యాంకింగ్స్ను కనుక పరిశీలిస్తే నేపాల్ దేశం అండి మనకంటే అత్యంత సంతోషంగా ఉందండి. అక్కడ నేపాల్ ర్యాంక్ చూడండి 92వ స్థానంలో ఉండగా మన శత్రు దేశమైన పాకిస్తాన్ కూడా ఈ యొక్క జాబితాలో మనకన్నా ముందే ఉందండి. 109వ స్థానంలో ఉండగా శ్రీలంక దేశం 133వ స్థానంలో, బంగ్లాదేశ్ వచ్చేసి 134వ స్థానంలో ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా వీటి ర్యాంకింగ్స్ను కూడా
గుర్తుంచుకోండి. అయితే ఈ యొక్క నివేదిక అనేది ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారు అంటే 2012 సంవత్సరం నుంచి ఈ యొక్క సంతోష నివేదికనైతే విడుదల చేయడం జరుగుతుంది. ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను విడుదల చేస్తున్నారు అంటే ఆరోగ్యం, సంపద, వృద్ధి, స్వేచ్ఛ, దాతృత్వం, అవినీతి, మనుషుల మధ్య విశ్వాసం, ఆత్మసంతృప్తి, ఆయుర్దాయం ఆధారంగా ఈ యొక్క నివేదికనైతే ప్రతి సంవత్సరం విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే తెలంగాణ సామాజిక న్యాయ దినం అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినర్ ప్రశ్న అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నటువంటి అంశం అండి. తెలంగాణ సామాజిక న్యాయ దినం ఎప్పుడు అని ఎగ్జామినర్ ప్రశ్న అడుగుతారు. కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీ అండి. ఎప్పుడు అండి తెలంగాణ సామాజిక న్యాయ దినం అంటే ఫిబ్రవరి 4వ తేదీ అని గుర్తుంచుకోండి. ఇక నుంచి 2025 సంవత్సరం నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 4న నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎందుకోసం ఫిబ్రవరి 4ని తెలంగాణ సామాజిక న్యాయ దినంగా ప్రకటించారు అంటే గుర్తుంచుకోండి. సామాజికంగా, ఆర్థికంగా, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే, అదేవిధంగా ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన సిఫారసులపై కీలక నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం 2025 ఫిబ్రవరి 4వ తేదీన తీసుకున్న నేపథ్యంలో ఈ తేదీని మైలురాయిగా పేర్కొంటూ ఏటా సామాజిక న్యాయ దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందుకోసమే ఇటీవల కాలంలో ఫిబ్రవరి 4ను తెలంగాణ సామాజిక న్యాయ దినంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా ఉన్నటువంటి శాంతి కుమారి గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కాబట్టి డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చండి. తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకోవాలని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందంటాడు. కాబట్టి ఫిబ్రవరి 4వ తేదీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఒక సైనిక విన్యాసాల గురించి డిస్కస్ చేద్దామండి. ఆ యొక్క సైనిక విన్యాసం వచ్చేసి సైక్లోన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. సైక్లోన్ అనేటువంటి సైనిక విన్యాసం ఏ ఏ దేశాల మధ్య నిర్వహిస్తారో అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి భారత్ మరియు ఈజిప్ట్ల మధ్య ఈ యొక్క ఉమ్మడి సైనిక వ్యాయామం అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క రెండు దేశాలకు సంబంధించిన ఉమ్మడి సైనిక వ్యాయామం అయినటువంటి సైక్లోన్కి ఆతిథ్యం ఇచ్చిన లేదా వేదికగా నిలిచినటువంటి ప్రాంతం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సైక్లోన్ అనేటువంటి ఉమ్మడి సైనిక విన్యాసం 2025 సంవత్సరంలో ఎక్కడ జరిగిందని అడుగుతాడు. కాబట్టి రాజస్థాన్లో ఉన్నటువంటి మహాజన్ ఫీల్డ్ ఫైర్ రేంజ్లో నిర్వహించడం జరిగింది. అయితే దీనిని ఎప్పుడు నిర్వహించారు అంటే 2025 ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సైనిక విన్యాసం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే ప్రత్యేకమైన బలగాల మధ్య సహకారాన్ని, అదేవిధంగా పోరాట సామర్థ్యాలని మెరుగుపరచడమే ఈ యొక్క సైనిక విన్యాసం యొక్క ముఖ్య లక్ష్యం అండి. అయితే ఈ యొక్క సైనిక విన్యాసం అనేది 2025లో నిర్వహించారంటున్నాం. కాబట్టి ఇది ఎన్నవ ఎడిషన్ అని కూడా ఎగ్జామినర్ అడుగుతాడు. కాబట్టి 3వ ఎడిషన్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. భారత్ మరియు ఈజిప్ట్ల మధ్య నిర్వహించినటువంటి సైక్లోన్ అనేటువంటి విన్యాసం 2025లో నిర్వహించగా ఇది 3వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. అయితే భారత్ సైన్యం తరపున పాల్గొన్నటువంటి సైన్యం ఎవరు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్ సైన్యం తరపున ఎలైట్ పారాచూట్ రెజిమెంట్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ఈజిప్ట్ నుంచి ఎలైట్ ఈజిప్షియన్ ప్రత్యేక దళాలు అనేవి ప్రాతినిధ్యం వహించడం జరిగాయి. కాబట్టి ఈ రెండింటిని కూడా గుర్తుంచుకోండి. మరొక అంశం అండి, గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ 2025 అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సదస్సు పైన రాబోయే పోటీ పరీక్షల్లో అడగడానికి అవకాశం ఉన్నటువంటి సదస్సు అండి గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ అండి. ఇది త్వరలో అంటే 2025 ఏప్రిల్ 12 నుంచి 13 తేదీలో ఈ యొక్క సదస్సును అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ యొక్క సదస్సుకు ఆతిథ్యం ఇవ్వబోతున్నటువంటి నగరం లేదా దేశం ఏంటి అంటే
దుబాయ్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ యొక్క గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, గ్లోబల్ జస్టిస్ లవ్ సమ్మిట్ 2025కి ఆతిథ్యం ఇచ్చినది ఏది అని అడగవచ్చు. కాబట్టి దుబాయ్లో ఉన్నటువంటి ఎగ్జిబిషన్ సెంటర్ అండి. ఇది ఎప్పుడు నిర్వహిస్తున్నారు అంటే 2025 ఏప్రిల్ 12 నుంచి 13 తేదీలో నిర్వహించడం జరుగుతుంది. అయితే దీనిని నిర్వహించేది ఎవరు అంటే ఐఆమ్ పీస్ కీపర్ మూవ్మెంట్ అనేటువంటి సంస్థ ఈ యొక్క సమ్మిట్ని అయితే నిర్వహిస్తుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఐఆమ్ పీస్ కీపర్ మూవ్మెంట్ వారు ఈ యొక్క సమ్మిట్ని అయితే నిర్వహించబోతున్నారు. అయితే దీని యొక్క థీమ్గా దేనిని ఎంచుకున్నారు అంటే ఒక గ్రహం. చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఒక గ్రహం, ఒక స్వరం, ప్రపంచ న్యాయం, ప్రేమ అండ్ శాంతి అండి. ఒక గ్రహం, ఒక స్వరం, ప్రపంచ న్యాయం, ప్రేమ అండ్ శాంతి అనేది దీని యొక్క థీమ్గా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సమ్మిట్ను నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం న్యాయం, ప్రేమ, శాంతితో ప్రపంచాన్ని పెంపొందించడానికి ప్రపంచ దార్శనికులకు ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడమే ఈ యొక్క సమ్మిట్ లక్ష్యం అండి. ఏం లేదండి, న్యాయంతో, ప్రేమతో, శాంతితో ప్రపంచాన్ని పెంపొందించడానికి, అదేవిధంగా ప్రపంచ దార్శనికులను ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ సమ్మిట్ని అయితే నిర్వహించబోతున్నారు. అలాంటి సమ్మిట్కి దుబాయ్ అనేది ఆతిథ్యం ఇవ్వబోతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పాము కాటు మరణాలు అండి. ఇటీవల న్యూస్ పేపర్లో ప్రధానంగా కనిపించినటువంటి వార్త, పాము కాటు మరణాల వల్ల అనేక మంది ప్రాణాలు అనేవి పోతున్నాయి. కాబట్టి వీటిపైన సమగ్రమైనటువంటి అంశాలు తెలియజేయాలని తెలంగాణ ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లోక్సభలో పేర్కొనగా, దీనికి సమాధానంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సహాయ మంత్రి అయినటువంటి ప్రతాప్ రావ్ జాదవ్ అనేటువంటి వ్యక్తి వెల్లడించిన అంశాల ఆధారంగా 2024 సంవత్సరంలో పాము కాటు వల్ల భారతదేశంలో సంభవించిన మరణాల సంఖ్య 370 అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2024లో పాము కాటు వల్ల సంభవించిన మరణాల సంఖ్య 370 అండి. అయితే అత్యధికంగా పాము కాటు మరణాలు సంభవించిన రాష్ట్రాలలో మొదటి స్థానంలో కర్ణాటక ఉందండి. 101 పాము కాటు మరణాలు అనేవి ఇక్కడ సంభవించాయి. రెండవ స్థానంలో పశ్చిమ బెంగాల్ 69 మరణాలు సంభవించగా, మూడవ స్థానంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం జరిగిందండి, 41 మరణాలు. అదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలను పరిశీలిస్తే తెలంగాణలో గత 3 సంవత్సరాలలో 7,600 మంది పాము కాటుకు గురయ్యారండి. ఎంతమంది అండి? 7,600 మంది పాము కాటుకు గురవగా ఈ 3 ఏళ్లలో ఎవరు కూడా పాము కాటు వల్ల మరణించలేదు అని ఈ యొక్క అంశాలలో మనకు అర్థమవుతుందండి. కాబట్టి ఈ యొక్క వివరాలను ఎవరు వెల్లడించారు అంటే మాత్రం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అయినటువంటి ప్రతాప్ రావ్ జాదవ్ అనేటువంటి వ్యక్తి అని గుర్తుంచుకోండి. దీనిని ఎవరు కావాలని అడిగారంటే తెలంగాణ ఎంపీ అయినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈ యొక్క పాము కాటు మరణాలకు సంబంధించినటువంటి అంశాలను వెల్లడించాలి అన్నప్పుడు ఇతడు అంటే ప్రతాప్ రావ్ జాదవ్ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి యొక్క వివరాలను అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారండి, 2024 సంవత్సరంలో పాము కాటు మరణాల వలన అత్యధికంగా ఏ రాష్ట్రంలో సంభవించాయని అడుగుతాడు. కాబట్టి కర్ణాటక అండి. పాము కాటు మరణాల వలన అత్యధికంగా మరణించిన రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో, పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉండడం జరిగాయండి. ఇవండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.